హాయ్ హలో మనము ఇవాల్టి ఎపిసోడ్లో అర్జునుడి ధనుర్విద్య గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే మరి అర్జునుడు చిన్నప్పటి నుంచి ద్రోణాచార్యుడి ప్రియమైన శిష్యుడు. మరి అతని కాన్సన్ట్రేషన్ క్లారిటీ ఎట్లా ఉండేదంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. చిన్నప్పుడు ఒకరోజు అందరినీ వరుసగా నించున్నాక ఒక పెద్ద చెట్టుని చూపించి మీకు అక్కడ ఏం కనిపిస్తోంది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. పెద్ద కొమ్మ కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తున్నాయి, లేకపోతే పళ్ళు కనిపిస్తున్నాయి, అట్లా పువ్వులు కనిపిస్తున్నాయి అని చెప్తే అర్జునుడు మాత్రం అక్కడ కొమ్మ మీద కూర్చుని ఉన్న పక్షి కన్ను కనిపిస్తుంది నాకు అంటాడు. అంటే తన గురి ఏంటి, తన ఏమేంటి అన్నది అర్జునుడికి అంత చిన్నప్పుడే తెలుసు అన్నమాట. సో అంత క్లారిటీ, అంత విజన్, అంత కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి అర్జునుడు మరి ద్రౌపది స్వయంవరంలో కింద నీళ్ళల్లో చూస్తూ పైన తిరుగుతున్న చేప కన్నుని గురిపెట్టి కొడతాడు. అర్జునుడు ఒక్కడే చేయగలడు. అట్లా ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుంటాడు. సో అట్లా అర్జునుడు మా ధనుర్విద్య సంపన్నుడు అనమాట. అయితే అందుకే అర్జునుడికి గాంధీవం సొంతం అవుతుంది. అర్జున గాంధీవం అంటారు కదా, అది అర్జునుడికి సొంతం అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విశేషాలతో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.